తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. నిన్న లోక్సభ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇండియా కూటమికి అట్లాగే కాంగ్రెస్కి ఇప్పుడు సారథ్యం వహిస్తూ రాహుల్ గాంధీ యొక్క క్రియాశీల పాత్ర తీసుకున్నారు. ఆయనకి ఇంతకాలంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం పట్ల కానీ లేకపోతే రాజకీయాల పట్ల కానీ పెద్దగా అనురక్తి లేదని చెప్పేసి కొంతకాలంగా చెప్పుకున్నారు. రకరకాలుగా ఇట్లా ప్రచారాలు కూడా వచ్చినాయి. ఆయనకి చాలాసార్లు కూడా ఆయన ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ పదవిని స్వీకరించలేదు. సరే, ఈసారి భారత్ జోడో యాత్రతోటి ఆయన అంటే మోడీతోటి అంతకుముందు ఆయన కొన్ని విమర్శలు ప్రతి విమర్శలు ఈ పోటీ అంటే ఒక డ్యూయల్ లాగా సాగింది. ఇప్పుడు నిన్న ఆయన ఒక క్రియాశీల పాత్ర తీసుకున్నారు. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఏంటంటే నిన్న ఆయన మొదటి ప్రసంగంలోనే ఇప్పుడు హిందువులని చెప్పుకునేవాళ్ళు హిందువులు వీళ్ళిద్దరికి మధ్య ఉన్న తేడా అనేది దాన్ని ప్రస్తావన తీసుకొస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు హిందువులు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు నిజమైన హిందువులు కాదు, వాళ్ళు హింసను ప్రేరేపిస్తారు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించడంతో పెద్ద సంచలనమైంది. దాని మీద ఇప్పుడు ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాతో పాటు మిగతా బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు దుమారం చెలరేగింది. దీనికి సంబంధించిన ఇప్పుడు రాహుల్ గాంధీ క్రియాశీల పాత్ర వహించడం, నిన్న మొదటి ప్రసంగంలో ఆయన లేవనెత్తిన ఈ మతానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు ఆయనకి పొలిటికల్ మైలేజీని ఇస్తాయా? అసలు దేశంలో ఇప్పుడు ఐడియాలజికల్గా ఇప్పుడు ఈ హిందుత్వం అనే దాంతో బీజేపీ ముందుంది. దానికి ఆయన బ్రేకులు వేసి ఇప్పుడు ఆయన ముందుకు తీసుకెళ్ళగలుగుతారా కాంగ్రెస్ పార్టీని కానీ లేకపోతే సెక్యులర్ రాజకీయాలని కానీ? ఈ అంశాలన్నింటినీ కూడా మనం ప్రముఖ జర్నలిస్టు ఇప్పుడు సమాజ విశ్లేషకులు డానీ గారితో చర్చిద్దాము. డానీ గారు నమస్కారం అండి. నమస్తే సార్. అదే నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగం తోటి ఒక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు ప్రసంగంలో. ఇప్పుడు ఆ ప్రసంగానికి సంబంధించిన అంశాలకు వెళ్ళే ముందు అసలు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న మొదటి ప్రసంగం అంటే ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన తీర్మానంపై ఆయన సమాధానం ఇస్తూ ఆయన మాట్లాడారు. ఆయన ప్రసంగం మీద అసలు మీ కామెంట్ ఏంటి? అంటే ఆయన వ్యవహరించిన తీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఇంతకుముందు ఆయన ఏదో వైరాగ్యం ఉంది రాజకీయాల పట్ల, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడపడంలో కొంత తటపటాయింపుగా ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నిన్నటి ప్రసంగము, నిన్నటి ఆయన వ్యవహార శైలిపై మీ కామెంట్ ఏంటండి? రెండు నేరేటివ్స్ ఉన్నాయండి. రాహుల్ గాంధీ ఒక నేరేటివ్, మోడీ ఒక నేరేటివ్. మోడీ గారు ఒక 10 ఏళ్ళుగా ఒక పద్ధతి విరుచుకుని పడడం, తిట్టడము అనేటువంటి ఒక పద్ధతిని కొనసాగించారు. అప్పుడు అందరూ ఏమనేవారంటే రాహుల్ గాంధీ మోడీ గారి ముందు నిలబడలేడు, మోడీ గారు గొంతుతో ఇతని గొంతు సరిపోదు, అలా అరవలేడు, అమిత్ షా లాగాను మోడీ లాగాను అని చెప్తుండేవారు. పప్పు గిప్పు లాంటి మాటలు కూడాను రాహుల్ గాంధీ మీద వాడారు. బట్ హీజ్ ఎ కంపోజ్డ్ పర్సన్. ఒక శాంతంగాను ప్రశాంతంగాను పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే తన విశ్వరూపాన్ని ప్రదర్శించేటువంటి వాడు. మన లోక్సభ ఎన్నికల్లో చాలా స్పష్టమైన మార్పు ఏం జరిగిందంటే మోడీ ఇమేజ్ పడింది, రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది. ఇంకాస్త పెరుగుంటే ఏమైంది అది వేరే చర్చ, అసలు గవర్నమెంటే మారేది కూడా అన్నారు. కానీ అదొకటి. అసలు లోక్సభ ఎన్నికల్లో మనం ఉన్నటువంటి ప్రత్యేకత అది. మొన్న మొదటి ఉపన్యాసం పైగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే మాత్రం కాకుండా తను ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రసంగించాడు. చాలా స్పష్టంగా చెప్పాల్సిన విషయం, అందరికీ తెలిసిన విషయం, చదువుకున్న వాళ్ళకి మభ్య పెడుతూ వచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ హిందూ మతం ఒకటి కాదు, ఆ మాట చెప్పాడు. బీజేపీ హిందువులు కాదు, ఆర్ఎస్ఎస్ హిందువులు కాదు, మోడీ గారే హిందూ కాదు, లేదా అమిత్ షా మొత్తం హిందూ కాదు. హిందూ సమాజం వేరే ఉన్నది, ఈ పార్టీలు వేరే ఉన్నాయి అనే మాట చెప్పాడు. నిజం చెప్పాలంటే అది చాలా వెనక్కి వెళ్తే మనం ఒకసారి దామోదర్ సావర్కర్ దగ్గరికి వెళ్తే ఆయన హిందుత్వం అనే పదాన్ని వాడేటప్పుడు ఈ మాట చెప్పాడు, రాజకీయం కోసం మనం పెడుతున్నాం పార్టీ అని. ఈ సంఘాన్ని ఎందుకు పెట్టాలి? హిందుత్వం అనేది రాజకీయం కోసం పెట్టాలి. ఆర్ఎస్ఎస్ పుట్టడానికి ముందు ఆయన బుక్ రాసినటువంటి హిందుత్వ హూ ఇస్ హిందూ రాసిన 3-4 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ పుట్టింది. అది ఇవాళ చర్చనీయాంశంగా ఇవాళ లోక్సభలో చర్చనీయాంశం జరగడం మంచి విషయం అనుకున్నాం. కొంతమంది ఆలోచన
అదేనండి. ఇప్పుడు చాలా అద్భుతమైన ఉపన్యాసము. మోడీని నేను ఎదుర్కోగలను. ఈ కెపాసిటీ నాకున్నది. ఐ కెన్ ఫేస్ యూ. మిమ్మల్ని, అమిత్ షాని, రాజ్‌నాథ్ సింగ్‌ని ఒకేసారి ముందు కూర్చొని ఉన్నారు. ముందు వరుసలో ఆ ముగ్గురు కూడా. మిమ్మల్ని అందరిని కూడా నేను ఎదుర్కోగలను అన్నాడు ఆయన. అంటే ఈ అప్పుడు మాట మొన్నటి వరకు మనకు రాహుల్ గాంధీ తాలూకు ఇమేజ్ చాలా గొప్పగా అనిపించింది. అదే అంటే మొన్నటి వరకు మన చెప్పండి. ఎలక్షన్స్ ముందు 400 సీట్లు సాధిస్తాము అని చెప్పేసి చెప్పుకున్నారు. గత మెజారిటీ కంటే కూడా ఎక్కువ అని చెప్పేసి. ఆ సమయంలో కొంత హిందుత్వకు సంబంధించిన ఫిలాసఫీని కూడా ప్రాపగేట్ చేయడానికి మోడీ ప్రయత్నం చేశారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, నేను మా అమ్మకి పుట్టలేదు, నేను మామూలుగా ఒక దైవాంశ సంభూతుడిని లేదా స్వయంభువుని, నేను అంటే ఒక కార్యాన్ని తను చేయటానికి, అంటే ఇప్పుడు సంభవామి యుగే యుగే అనే శ్రీకృష్ణుడి స్థాయిలో ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు తిరుగులేని మోడీకి ఉన్న మెజర్ వచ్చింది. ఇప్పుడు అదేమో మన ఫెయిల్ అయింది. ఇప్పుడు అది ఫెయిల్ అయిన నేపథ్యంలో కొంత యూపీఏ హయాంలో ఏదైతే లౌకిక ప్రజాతంత్ర రాజకీయాలకి కొంత అంటే జనంలో ఇది దొరికిందో, స్పేస్ దొరికిందో, మళ్ళీ ఇప్పుడు అట్లా దొరికే అవకాశం ఏర్పడింది ఈ ఎన్నికల ఫలితాలు, అంటే వాళ్ళకి పూర్తిగా మెజారిటీ రాపట్టం వల్ల. ఇప్పుడు దాన్ని కూడా నిన్న ప్రస్తావించారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ఇప్పుడు అయోధ్యలో కానీ ఫైజాబాద్లో కానీ ఇండైరెక్ట్గా ఆయన రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అంటే ఇప్పుడు అంటే గతంలో అయితే చాలా పెద్ద గొడవలు అయ్యాయి. ఇప్పుడు ఈయన హిందువుల మీద ఈ రకంగా మాట్లాడాడని. గతంలో కూడా ఆయన కొంత సమర్థించుకోవడానికి నేను కూడా హిందువునే, నా గోత్రం ఫలానా, అది ఇదని కూడా రాహుల్ గాంధీ చెప్పుకున్నాడు. అంటే ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు అంటే ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ ఎలా అయితే తిరుగులేని ఒక లౌకికవాదిగా తను ప్రొజెక్ట్ చేసుకున్నాడో, ఆ బాటలో ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చాడని చెప్పుకోవాలి. చాలా గొప్పగా అంశాన్ని రాహుల్ గాంధీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు నిన్న లోక్సభలోను. అదే మీరు చెప్పిన జవహర్లాల్ నెహ్రూ అంశ. మొన్నటి ఎన్నికల్లో మోడీ గారు రెండు వ్యూహాలతో ముందుకెళ్ళారు. ఒకటి, ముస్లింలని తిట్టారు. ప్రధానమంత్రి స్థాయిలో వాడకూడని భాష వాడారు. టూపీ వాలి అన్నారు, చొరబాటుదారులు అన్నారు, ఘూస్పెట్టి అన్నారు, ఇంకా చాలా అన్నారు. మద్రసా అన్నారు, ముల్లా అన్నారు, మాఫియా అన్నారు. అక్కడికి ఆగలే ఆయన. ముజ్రా కూడా అన్నారు, ముస్లింకి సంబంధించి ప్రత్యేకించి. ఒకవైపు అది. రెండో వైపు ఏం చేశారు? హిందూ సమాజానికి నేనే రక్షకుణ్ణి, భగవంతుడు నన్ను నేరుగా పుట్టించారు, నేను తల్లికి పుట్టినటువంటి వాడిని కాదు, నేరుగా దేవుణ్ణే పుట్టించినటువంటి ఇంకొందిగా ఓట్లు ఆ 400 నిజంగా చార్స్ పార్ అయితే నేనే దేవుణ్ణి అని కూడా చెప్పేవారు. ప్రస్తుతానికి అయితే భగవంతుడు నాకు పని కోసం నేరుగా పంపించాడని చెప్పారు. నేనేం భగవంతుడికి చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ భగవంతుడు తగ్గించాడు. ఆయన అన్ని చోట్ల కూడా తగ్గించారు భగవంతుడు. నా ఉద్దేశంలో చూడండి, మీరు అయోధ్యని ఇష్యూ చేసి దాన్ని ఇనాగ్రేట్ చేసి అన్ని పనులు తానే చేసి ఎన్నికల ముందు చాలా భారీ మెజారిటీ సంపాదించేస్తాం, హిందువులందరూ కూడా మూకుమ్మడిగా మనకి ఓట్లు వేసేస్తారని నమ్మితే ఫైజాబాద్ అంటే అయోధ్య ఉన్న ఫైజాబాద్ అని ఓడిపోయారు. రాముడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ ఓడిపోయాడు. నేను రాహుల్ గాంధీ ప్రస్తావించాడు. ఇంకా చెప్తాను నేను. ఉత్తరప్రదేశ్లోనే చిత్రకూట్ ఉన్నది. చిత్రకూట్లోనే రాముడు చాలా కాలం ఉన్నాడు. పాదుకా పట్టాభిషేకం సన్నివేశం అక్కడే. భరతుడు వచ్చి, అన్న నువ్వు తిరిగి వచ్చేయాలి నాతో పాటు, నేను రాను అంటము. రాముడు పాదుకల్ని భరతుడు తీసుకెళ్లే సన్నివేశం చిత్రకూట్లు జరిగింది. చిత్రకూట్ ఉన్నట్టు లోక్సభ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఆ తర్వాత రామాయణ ప్రకారం నాసిక్కి షిఫ్ట్ అయ్యాడు. నాసిక్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. శూర్పణఖ రావడం, ఆమె ముక్కు చెవులు కోయటం, లక్ష్మణుడు నాసికం అంటే ముక్కు, ఆయన కోయటం వల్లనే ఆ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చింది. అక్కడ కూడా ఆ లోక్సభ స్థానం, నాసిక్ అనేది లోక్సభ స్థానమే. ఫైజాబాద్ అయితే అయోధ్య దాంట్లో భాగము, చిత్రకూట్ కూడా ఇంకో లోక్సభలో భాగం, బాద్రా దాంట్లో భాగము, నాసిక్ తనకు తానుగానే లోక్సభ. ఈ 3 చోట్ల కూడా బీజేపీ ఓడిపోయింది. రాముడు పుట్టిన చోట, రాముడికి ప్రధాన ఘట్టం రామాయణంలో సుందరకాండ జరిగిన చోట, మరో చోట, అన్ని చోట్ల కూడా ఆయన ఓడిపోయాడు. దీని అర్థం ఏమిటి? ఒకవేళ నువ్వు దైవాంశ సంబూధుని నేనని మీరే చెప్పుకున్నారు కాబట్టి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఒక నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడం పెద్ద విషయం కాదు. కానీ రాముని తాలూకు రాయబారి నేనే అని రాముడు నన్నే పంపించాడు అనేటువంటి పద్ధతులు మీరు మాట్లాడి రెండో మతాన్ని విపరీతంగా ఎన్ని రకాల తిట్టవచ్చునో, ఇంకో మతాన్ని ఎన్ని రకాల డేంజర్ ఉందో వాళ్ళ నుండి, పిల్లల్ని ఎక్కువ కనేవాళ్ళు,
వగైరా భాష అంతా మాట్లాడి నడిపోవడానికి బహుశా రాముడే గుణపాఠం నేర్పాడు మీకని రాహుల్ గాంధీ అన్నాడు. అది అదే మోడీని నోరు మూయించేటువంటి అంశం. మీరు హిందువులు అంటే కాదు, ఇప్పుడు హింస విద్వేషం ఈ విద్వేషము హింస విద్వేషము హింస ఈ రెండు అంశాలని ప్రేరేపించేవాళ్ళు నిజమైన హిందువులు కాదని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారండి. అవును. అంటే మొదటి ఈ నుండి చెప్పింది అదే బీజేపీ కదా! అదే శివుడి బొమ్మ చూపెట్టి ఆయన అభయహస్తాన్ని ముందు పెట్టాడు. త్రిశూలాన్ని వెనక పెట్టాడు. ఆయనే శూలాన్ని వాడు కుడి చేతుల్ని పట్టుకునేవాడు కదా ఆయన. ఎడమ అదే చేతి మీద పెట్టాడు ఆయన. గురునానక్ గారు ఎందుకు చూపెట్టాడు? అభయహస్తము. బుద్ధుడు ఎందుకు చూపెట్టాడు? మతాలన్నీ కూడా యేసుక్రీస్తైనా కానీ మరొకరైనా అన్నీ కూడా ప్రజలకి ఏం చెప్పినాయి? డరావో మత్, డరో మత్. అది కదా వాళ్ళు చెప్పింది. అన్ని మతాలకి, సర్వ మతాలకి సారాంశం అదే కదా! మీరు దాన్ని భిన్నంగా భయపెట్టే ప్రయత్నం చేశారు జనాన్ని. హింసగా మార్చారు. హిందూ మతం పేరుతోటి హింసని ప్రేరేపించే పని చేశారు. మీరు హిందూ ప్రతినిధులు కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది చాలా అదే మంచి మాట. చాలా కాలంగా ఇప్పుడు నిన్న చాలా మంచి శివుడి బొమ్మని లోక్సభలో ప్రదర్శించడం పట్ల కొంత అభ్యంతరాలు వ్యక్తమైనాయండి. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆ తర్వాత ఆయన కాన్స్టిట్యూషన్ కూడా ప్రదర్శించాలనుకోండి. ఆర్టికల్ ఏది ప్రదర్శించకూడదని స్పీకర్ 1కి 4 సార్లు అన్నేమండి. ఒక విషయం ఆయన శివుడి బొమ్మను మాత్రమే ప్రదర్శించలేదు. చాలా విషయాలను ప్రదర్శించాడు ఆయన. గురునానక్ ఫోటోని ప్రదర్శించాడు. యేసుక్రీస్తుని ఫోటోని ప్రదర్శించాడు. మొహమ్మద్ ప్రవక్త ఫోటో లేదు కాబట్టి ఆ నమాజ్ దువా చేస్తున్న ప్రార్థన చేస్తున్న 2 చేతులు ఉన్నటువంటి ఫోటోని ప్రదర్శించాడు ఆయన. జైన్లు అలాగే చెప్పాడు. మహావీరుడు అలా చెప్పాడు. గురునానక్ అలా చెప్పాడు. ఒకటి కాదు చాలా ప్రస్తావించాడు. 5, 6 మతాలను ఆయన లోక్సభలో ప్రస్తావించాడు. సో అంచేత శివుడు బొమ్మ మాత్రమే ప్రదర్శించాడనే మాట కూడా కరెక్ట్ కాదు. మిగతా దానికేమో ఆర్టికల్స్ ఏమి ప్రదర్శించడానికి వీలు లేదని స్పీకర్ అభ్యంతరం చెప్పాడు. అదే కాన్స్టిట్యూషన్ తోటే మొదలుపెట్టాడు ఆయన. కాన్స్టిట్యూషన్ కూడా ఒక ఆర్టికలే కదా! అదే భారత రాజ్యాంగం కూడా ఆర్టికల్ ఏది ప్రదర్శించకూడదంటే నాకైనా ఈ రూల్ మిగతా వాళ్ళకి లేదా అని కూడా అడిగాడు. ఇప్పుడు ఇండియా కూటమి ఒక లూజు మాట్లాడడానికి లేచి అయోధ్య అనగానే మైక్ ఎందుకు గట్టి అయిపోయిందని అడిగాడు. స్పీకర్ గారు అదే మీరు నడుపుతున్నారా సభని లేక ఇంకెవరైనా నడుపుతున్నారా కూడా అడిగాడు. కాదు నేనే స్పీక్ నడుపుతున్నాను. ఎందుకు ఆగిందో నాకు తెలియదు గానీ ఎవరు ఆపలేదు గానీ స్పీకరే సంజాయిషి కూడా ఇచ్చారు. అదే సో అంటే ఇప్పుడు అన్ని అదే విధాలా కూడా మోడీ గారిని నిన్నటి ప్రసంగంలో రాహుల్ గాంధీ ఓవర్‌టేక్ చేశాడు. సమాజానికి కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. సర్వ మత సామరస్యమే మన విధానం కావాలి. మన జీవన విధానం కావాలి. ఒక మతాన్ని పైగా దాంట్లోని హింసా భాగాన్ని లేదా దాంట్లో హింస చూపించే ప్రయత్నం చేయకూడదనే మాట చాలా బలంగా చెప్పాడు. అది చాలా సక్సెస్ అయ్యాడు. ఆయన ముందు నిలబడి మాట్లాడలేడు. మోడీ ముందు మాట్లాడటమా ఈ పిల్లగాడు అనేటువంటి పద్ధతిలో మోడీ గారు నేను పెద్ద మనిషిని అయ్యాను. మీకన్నా ఇప్పుడు నేను పెద్దవాడిని అని చెప్పడానికి అంత ట్రై చేశాడు. ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. చాలా ఇన్స్పైరింగ్‌గా కూడాను చూసిన వాళ్ళు కూడా అనిపించింది. ఎలాగో వివిధ పార్టీలకు సంబంధించి ఇండియా కూటమికి ఆయన ఇప్పుడు నాయకుడు. ఆ పార్టీ చాలా అద్భుతంగా సక్సెస్‌ఫుల్‌గా రాహుల్ గాంధీని చేశారు. మీరు ఇంకొక అంశం చెప్పారు. నెహ్రూ కనిపించాడు తనలోంచి. దట్స్ గ్రేట్. నెహ్రూ కనిపిస్తే ఇంకా గొప్ప విషయమే. అంటే చాలా కాలంగా ఒక విమర్శ ఉందండి. అంటే నెహ్రూ కాలంలో నెహ్రూ తిరుగులేని సెక్యులరిస్ట్గా ఉండేవాడు. ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ స్వామీజీల దగ్గరికి వెళ్ళటము, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇప్పుడు అయోధ్యలో ఈ రామ్లాలా బొమ్మల్ని పెట్టడం ద్వారా వివాదం తీసుకురావటం, అట్లాగే షాబానో ఇష్యూలో కూడా కొంత మెతక ధోరణితో వ్యవహరించడం. ఇప్పుడు ఈ మధ్యలో కొంతకాలం ఈ రాహుల్ గాంధీ కూడా తాను జన్యం ధరిస్తానని చెప్పేసి తాను కూడా శైవుండని ఈ రకంగా చెప్పడం, అంటే ఒక సాఫ్ట్ హిందుత్వ. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఆయన నెహ్రూ ఆయన మామూలుగా బై బర్త్ ఆయన హిందూ అయినప్పటికి కూడా సెక్యులర్ విలువలకు కట్టుబడి ఒక మోడర్న్ రాజ్యాంగం ద్వారా, అంటే ఈ మనుధర్మం, ఇప్పుడు వీళ్ళైతే బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ ఏమైందంటే మనకి మనుధర్మం ఉండగా అసలు రాజ్యాంగం ఎందుకు, మను సిద్ధాంతం ఉండగా అదే మనకి ట్రెడిషన్స్, అవే రూల్స్, అవే నడుపుతామని చెప్పుకున్న దాన్ని ఆయన ఆ రోజుల్లో ఆయన ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ని నిర్మించారు. తర్వాత కాంగ్రెస్లో రకరకాల లీడర్స్ వీళ్ళంతా కొంత బలహీనపడి, అంటే రాజకీయాల్లో నిజానికి నేను చెప్పాలంటే ఇప్పుడు
ఆ జనతా పార్టీ టైంలో ఈ మిగతా ఎవరైతే సోషలిస్టులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కలిసి జనసంఘ్ని అక్కడ తీసుకొచ్చారు. అందరూ వెళ్ళిపోయారు. చివరికి బీజేపీ బలపడటానికి అదొక కారణమైంది. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడిన జనతా ప్రభుత్వం మిగతా శక్తులు బలహీనపడటం వల్ల. ఈ బలహీనపడిన కాంగ్రెస్ అని కొంత బలోపేతం, అంటే ఐడియాలజికల్గా బలోపేతం చేయడానికి, ఒక సెక్యులర్ డెమోక్రటిక్ శక్తిగా చేయడానికి నిన్న ఈయన ప్రసంగం ఉపయోగపడింది అనుకోవాలి. డెఫినెట్గానండి. ఎందుకంటే మతోన్మాదమే మందు కాదు. దానికి భిన్నంగా అనివార్యంగా మత సామరస్యమే దానికి మందు అవుతుంది. మతోన్మాదాన్ని మతంతోటే ఎదుర్కోవాలి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఇదో క్రమం మనకు కనిపిస్తుంది. నీరు అంత బలంగా ఇందిరాగాంధీ ఉండలేకపోయింది, సాధ్యం కాల. ముఖ్యంగా ఎమర్జెన్సీ తర్వాత రెండోసారి ఆమె అధికారంకి వచ్చినప్పుడు మతాన్ని పూసుకునే ప్రయత్నం చేసింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో సిక్కుల మీద ఊచకోత జరిగింది. నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీ రాహుల్ గాంధీకి వచ్చింది. అది భారతదేశ చరిత్రలో ఎవరికి రానంత మెజారిటీ ఇప్పటివరకు ఆయనే రికార్డు. రాజీవ్ గాంధీకి. దాంతో ఆయన ఏమనుకున్నాడంటే మతాన్ని దగ్గర తీసుకుంటే బాగుపడతామేమో అనుకుని ముస్లింకి కొన్ని రాయితీలు ఇచ్చాడు. అయోధ్యలో వెళ్ళి రామ్లాలను పెట్టేటువంటి అవకాశం ద్వారాలు ఓపెన్ చేశాడు. అది మాత్రమే కాకుండా 1989 లోక్సభ ఎన్నికల్ని అయోధ్య నుండి మొదలుపెట్టాడు. సో మతాన్ని వాడుకొని ప్రయత్నం చేశాడు. దానికి భిన్నంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నడిచిన బాటకి భిన్నంగా మళ్ళా నెహ్రూ లాంటి వాడిని ముందుకు తీసుకొచ్చిన ప్రయత్నం రాహుల్ గాంధీ నేను సక్సెస్ఫుల్గా చేశాడు. ఈ నెహ్రూ వర్సెస్ మోడీ స్టైల్కి మధ్యన ఒక అంటే మోడీ కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన నెహ్రూ ప్లేస్ని తను ఆక్రమించాలని చరిత్రలో ప్రతిసారి నెహ్రూ మీదే దాడి చేయటము, నెహ్రూ ఆ రోజుల్లో తీసుకున్న చర్యలు వాటి మీద దాడి చేయటం ప్రారంభించారు. నెహ్రూ ఒక ఇమేజ్ని బలహీనపరచడానికి. అట్లాగా నెహ్రూ మ్యూజియంను కూడా ఆయన ప్రధానమంత్రుల మ్యూజియం కింద మార్చడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ మోడీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా మహాత్మా గాంధీని పక్క తెప్పించి గాడ్సే గొప్పవాడని చెప్పడం. గాడ్సే అని వాడు వీరుడు అనుకుంటారు. వాళ్ళు భగత్ సింగ్ ఎలాగ అనుకుంటాం మనంతా కూడా గాడ్సేని అలాగే అనుకుంటారు. ఆ గాడ్సేని పోగొట్టడం అంటే గాంధీని తప్పించడం అని అర్థం. ఈ నష్టాలంటి కారుకుడు గాంధీ అనుకుంటారు. ఈ నష్టాలంటి కారుకుడు నెహ్రూ అని అనుకుంటారు. సో వాళ్ళిద్దరి మీద ఎప్పుడు కూడా దాడి చేస్తూనే ఉంటారు. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నెహ్రూ అసలు హిందువే కాదు, ముస్లిము, గాంధీ కూడా ముస్లిమే అన్నంతవరకు సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ తాలూకు వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్ అందరూ కూడా ప్రచారం చేస్తుంటారు. చాలా పెద్ద చర్చ చేస్తూనే ఉంటారు. బయట కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు ఎంపీలు కూడాను ఆ భాష నెహ్రూ మీద, గాంధీ మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ మతాన్ని అవసరాన్ని మించి వాడటం వల్ల ఒక వెగట్టు వచ్చింది మోడీ మీద. మోడీ ఈసారి ప్రచారంలో పెద్ద మాట అన్నాడు, గమనించే ఉంటారు మీరు కూడాను. రాహుల్ గాంధీ మధ్యన ఆదాని గురించే మాట్లాడుతున్నాడు కానీ అంబానీ గురించి మాట్లాడడం లేదు. దాల్ మే కుచ్ కాలా హై అన్నాడు. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి అంటే ఇంతకాలంగా మోడీని ప్రమోట్ చేస్తూ వచ్చినటువంటి కార్పొరేట్ సెక్టార్లో కూడా ఒక డివిజన్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని అర్థం. ఆ విషయం మోడీ కూడా అర్థమైంది. ఇంకా ఆదాని నా పక్కనే ఉన్నాడు కానీ అంబానీ నా పక్కన ఉండకపోవచ్చు, అతను రాహుల్ గాంధీ కోసం పనిచేయవచ్చు అని మోడీయే చెప్పాడు ఆయన. शाहजादे आजकल अंबानी का बात नहीं बोल रहे हैं, दाल में कुछ काला है అంటే అర్థం ఏంటిది అంటే వాళ్ళు కూడా ఇతన్ని మోడీని ప్రమోట్ చేసినటువంటి కార్పొరేట్లో కూడా ఇతను మరింతగా ముందుకు వెళ్ళిపోతే ఈ పద్ధతుల్లో మతోన్మాదిగా మనకే ప్రాబ్లం. ఎందుకంటే ఉదాహరణ చెప్తాం మీకు. ఈ కర్ణాటక ఎన్నికల ముందు బెంగళూరు సిటీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఒక పిలుపిచ్చారు. అదేంటంటే బెంగళూరు సిటీలో పూలు అమ్మేటువంటి వాళ్ళందరూ కూడాను ముస్లిం. అక్కడే కాదు చాలా చోట పూల వ్యాపారులు ముస్లిమ్స్ ఉంటారు. ఆ పూలు కొనొద్దు, ఆ పూలతో పూజలు చేయవద్దు, అది ముస్లింలు అమ్మేటువంటి పూలు అని చెప్పేసి పిలిపించారు. దాంతో బెంగళూరు సిటీలో ఆ పూల దుకాణాలు మూతపడిపోయింది. మూతపడిపోతే ఏమైంది, బెంగళూరుకి 100 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి పూల తోటల్లో అంటే రైతులు, అక్కడ పూల రైతులు మీద వచ్చి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ధర్నా చేశారు.
అదండి. దాంతో అయ్యో! తప్పైపోయిందని చెప్పి అంటే విత్‌డ్రా చేసుకో. ఎఫెక్ట్ ఎవరి మీద పడతది? మార్కెట్ బాగా లేకపోతే హిందువులే అదే. నష్టపోతారు. మార్కెట్‌లో ఉత్సాహం ఉంటే అమ్మకాలు పెరుగుతాయి. అమ్మకాలు పెరిగితే పెట్టుబడిదారులకి లాభాలొస్తాయి. కార్పొరేట్ కంపెనీ లాభాలొస్తాయి. మార్కెట్ అదే. హ్యాపీగా లేకపోతే, కొనుగోలు ఉత్సాహం లేకపోతే నష్టం ఎవరికి? కార్పొరేట్‌లకి. అదండి. అప్పుడు వాళ్ళు మోడీని విమర్శిస్తున్నారు. అదే జరిగింది గత ఎన్నికల్లో. కార్పొరేట్‌లలో ఒక విభజనొచ్చింది. మీరు గమనించినట్టు ఇంకో అంశం ఏంటంటే రైతుల ఆందోళన సమయంలోనే రాహుల్ బజాజ్, టాటా లాంటి వాళ్ళు దాని మీద కాస్త అదండి. వ్యతిరేకంగా రైతులకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవును. సరే రాహుల్ బజాజ్ ఎక్కువ కాలం బతకలే. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. టాటా అవును. ఈ ఎయిర్ ఇండియా తీసుకొని అలాగే అక్కడ ఉన్నటువంటి జాగ్వార్ అవి అవి తీసుకొని ఆహ్, లండన్‌లో ఫ్యాక్టరీ ఎందుకు అంటే ఇప్పుడు మోడీ కూడా మొదటిసారి ఎన్నికల ముందు ఆయన మతం గురించి ప్రస్తావించలేదు. బీజేపీ స్వరూపాన్ని లేదా బీజేపీ మతతత్వ రాజకీయాల గురించి ప్రస్తావించలేదు. మార్పు తీసుకొస్తాను, మీకంతా ఉపాధి కల్పిస్తాను, ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉంటానని చెప్పారు తప్ప, ఆయన రెండోసారి వచ్చాక మతం కార్డ్‌ని అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మత విద్వేషాలని లేదా మైనారిటీలకి, ముస్లింలకి వ్యతిరేకంగా కొంత ఇది చేయటము అంటే ఈ బీఫ్‌కు ఎక్స్‌పోర్ట్స్ అదే బీఫ్‌కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ తీసుకురావడం చేశారు. అంటే నిజానికి మోడీని గెలిపించింది వాళ్ళు ఎందుకంటే ఒక కరప్ట్ కాంగ్రెస్‌ని ఒక మార్పుని సొసైటీలో ఒక మార్పు కోసం గానీ కేవలం ఏదో ఆయన హిందూ రాజకీయాలు తెస్తాడని లేతే ఒక హిందూ రాజ్యం తెస్తాడని కాదు. ఆ విషయం ఇప్పటికీ బీజేపీకి అర్థమైనట్లేదు గదా! అంటే 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్సు 5, 6 రకాల పెద్ద స్థాయి స్కాముల్లో ఇరుక్కుపోయి ఉన్నది. యూపీఏ 1 చాలా బాగుండింది. కమ్యూనిస్టులు కూడా దాంట్లో భాగస్తులుగా ఉండడం వల్ల కూడా అది బాగుండింది. యూపీఏ 2లో కమ్యూనిస్టులు బయటకు వచ్చేయడంతోటి కాంగ్రెస్ ఇతర పార్టీల మీద ఆధారపడాల్సొచ్చింది. దాంట్లో స్కామ్‌లు అవి జరిగినాయి. బొగ్గు స్కాము, టెలికాం స్కాము అన్నీ వచ్చేసినాయి. అది అన్‌పాపులారిటీ ఉన్నది. రెండోది గుజరాత్ ఇండియన్ ఎకానమీలో ప్రధాన వాటాదారుడుగా మారటం వల్ల గుజరాత్ మోడల్ అనేది గ్రోత్ మోడల్ ఒకటి గ్రోత్ అనేది ఒక 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 ప్రచారం సాగింది. నిజంగా అబద్ధ ప్రచారం అది. ఇది మోడీ కన్నా ముందే గుజరాత్ ఆర్థిక రంగంలో ముందుంది. ఎందుకంటే మన కార్పొరేట్ సంస్థలన్నీ కూడా గుజరాత్ నుండి వచ్చినియి. టాటాలు, అవును. బిర్లాలు, అంబానీలు ఇప్పుడు పుట్టినోళ్ళు కాదు కదా! వీళ్ళందరూ కూడా అవును. గుజరాత్ బేస్డే. కానీ ఆ ప్రచారం ఎలా సాగిందంటే మోడీ గారి మూలంగా గుజరాత్ ఎకనామిక్ గ్రోత్ ఉన్నట్టుగా సాగింది. ఇండియాలో ఎప్పుడు కూడా గుజరాత్ ముందే ఉన్నది. బాంబేని డామినేట్ చేసింది కూడా అప్పుడు ఇప్పుడు కూడా గుజరాతీలే. పోర్ట్ ఎకానమీ కానీ అంటే చరిత్రలో కూడా పోర్ట్స్ అవి ఉండటం వల్ల విదేశాల నుంచి వాణిజ్యం జరగటం ట్రేడింగ్ వీటన్నిటి వల్ల కొంత అక్కడ ఒక బిజినెస్ కల్చర్ డెవలప్ అయింది కదండి. కల్చర్ బిగినింది. పైగా వ్యాపార వర్గం అది. ఆ కమ్యూనిటీ గుజరాతీలు అంటేనే వ్యాపారులు. మనం ఇక్కడ వైశ్యులు అని అంటున్నటువంటి వాళ్ళే వాళ్ళు. అదే మార్వాడీలు అంటేనే వాళ్ళు. వ్యాపారం వాళ్ళకి అమ్మ వృత్తి అది. కుల వృత్తి అది. అదే అది గుజరాత్‌కి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ మొదటి నుండి ఉంది. గట్టిగా మీరింకా మరీ కాస్త వెనక్కెళ్తే గాంధీ గారు కూడా ఆ కమ్యూనిటీ ఆయనే. ఇంకా వెనక్కెళ్తే జిన్నా కూడా ఆ కమ్యూనిటీ ఆయనే. ఇండియన్ అవును. పాలిటిక్స్‌ని వాళ్ళే చాలా కాలం నడిపారు. అవును. టాటాలు జిన్నాని ప్రమోట్ చేశారు. బిర్లాలు గాంధీజీని ప్రమోట్ చేసి మరీ వెనక్కెళ్తే చెబుతున్నా. అయితే ఇదంతా పక్కన పెట్టి మోడీ మూలంగానే గుజరాత్ వెలుగులో ఉందని మన సినిమా యాక్టర్లు తెలుగులో ఉంటారు కదా! వీళ్ళందరూ ప్రత్యేక విమానాలెళ్ళి అక్కడొచ్చి స్టేట్మెంట్‌లు ఇచ్చి ఇదంతా ఒక మీడియా ద్వారా అట్లాంటి హైప్ క్రియేట్ చేశారు. అది చల్లబడిపోతున్నట్టుగా ఆ చివరలో వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయాయి కదా! 2019 ఎన్నికలని వాళ్ళు ఏమన్నారు? 2019 ఎన్నికల్లో ఇంత గొప్పగా చేసాం భారతదేశాన్ని మేము. మమ్మల్ని చూసి ఓటెన్ని అడగలేదే వాళ్ళు. అదే ఇది మూడో పానిపట్టు యుద్ధం. దుర్రానికి, అవును. పీష్వాకి మధ్యన యుద్ధం. పీష్వా ఓడిపోతే దాదాపు 200, 300 సంవత్సరాలు హిందువులకు అధికారాన్ని కూడా పోయింది. అప్పుడు ముస్లింలు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అంచేత ఆ పరిస్థితి రానివ్వకుండా ఉండాలంటే మోడీని ఇంకోసారి గెలిపించాలి. మీరు అమిత్ షా స్వయంగా ప్రచారం చేశారు. అదే ఆ కర్ణాటక ఎన్నికల్లో రాణి అబ్బకు ఓటేస్తారా? లేతే టిప్పు సుల్తాన్‌కి ఓటేస్తారా? హిజబ్ కర్ణాటక ఎన్నికల్లో హిజబ్ లాంటి వివాదాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చారు కదా!
వారణాసిలో స్వయంగా ప్రధానమంత్రి అంటారండి, ఈ శివాజీ అండ్ ఔరంగజేబ్ మధ్య యుద్ధం ఇదని. ఇది ఇంత ఈ ఈ ఈ వాళ్ళకి తెలుసు ఆ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా. అదే. వాళ్ళు మనల్ని జనము ఆర్థిక బలపడటం ద్వారా, ఆర్థిక బలం మీద మాకు ఓటు వేయరు, మతాన్ని రెచ్చగొడితేనే ఓటు వేస్తారు అని అనుకున్నారు. కానీ భారత ప్రజలు తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళు ఎక్కువ మంది. ఎంత ఎంత శాతం ఓటు వచ్చిందండి? గత ఎన్నికల్లో వాళ్ళకొచ్చింది 37%. అదే. 303 వరకు సీట్లు వచ్చినాయి గానీ, వచ్చిన ఓట్లు 37% మాత్రమే. ఇప్పుడు 35, 36 మధ్యన వచ్చినాయి. ఈ అంటే ఓట్లు అంటే నిన్న ఈ రాహుల్ లెక్క గాంధీ రాహుల్ గాంధీ పాయింట్ అదే. నీకొచ్చింది 33, మిగిలిన 67 మేమే గదా! అదండి. హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది హిందూస్? ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన మాట వలన నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు హిందువుల్ని అవమానపరచడం అని మోడీను అమిత్ షా కూడా అన్నారు. ఇప్పుడు మరి దానికి ఎట్లా ఉంటుంది అంటారు దేశంలో రియాక్షన్? అలాగేమి జరగదండి. ప్రజలు చాలా తెలివి మీరిపోయారు. వాళ్ళిద్దరు మోస్ట్ కమ్యూనలిస్ట్‌గా మారిపోయారు అనేటువంటి మాట ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు దానివల్ల జరిగేటువంటి అవకాశం ఏమీ లేదు. సామరస్యంగా ఉండేటువంటి వాళ్ళు అందరం కూడాను. ప్రజలు చాలా సామరస్యంగా ఉంటారు. మన వీధుల్లో ఉండడం లేదా? పేటల్లో ఉండడం లేదా? ఎన్ని మతాలోళ్ళు ఉన్నారు? మన అపార్ట్మెంట్‌లో ఉంటే ఎన్ని మతాలోళ్ళు ఉంటున్నారు అక్కడ? మనం ఉండే వీధుల్లో ఎన్ని మతాలోళ్ళు ఉన్నారు? మా వీధిలో మా ఇంటి ముందే గుడి ఉంది. మా ఇంట్లోనే గుడి ఉంది. హైదరాబాద్‌లో ఎప్పుడో చిన్నప్పుడు చూడండి మీరు. మా ఇంటి లోపల వినాయకుని గుడి ఉంది. మా అబ్బాయి రెండో అబ్బాయి తాలూకు ఫ్రెండ్‌కి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఆమె సెపరేట్‌గా ఒక గది, పూజ గది నిర్మించుకొని ఆమె స్విట్జర్లాండ్‌లో ఉంటున్నది. కానీ గుడి అలాగే ఉంటుంది. ఇప్పుడు లైట్ వెలిగి ఉంటుంది 24 అవర్స్. ఇన్ అవర్ హౌస్ నేను చెప్పేది. ఇతర మతాలతో ప్రజలకి ఏమి ఇబ్బంది అండి? మా ఇంటి ముందే గేట్ ఓపెన్ చేయగానే ఎదుర గుడి ఉంటుంది. కనకదుర్గ గుడి ఉంది ఇక్కడ బెజవాడలో. మా పేటలో అది కొంచెం అది దాటి 2 చర్చిలు ఉన్నాయి. ఈ గుడి వెనకాలేమో క్రైస్తవుల సమాధి ఉంది. ఈ ప్రజలందరూ వీళ్ళందరూ కలిసి బతకడం లేదా? నిన్న రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హిందువులను చెప్పుకునే వాళ్ళు హింసకు పాల్పడటం అనే రెండు పాయింట్స్ రైజ్ చేశారండి. దాని ప్రభావం ఫ్యూచర్ రాజకీయాల్లో ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వీక్ అయిన నేపథ్యంలో నేనైతే అనుకుంటున్నాను తప్పనిసరిగా ఉంటుంది దాని ప్రభావం. పీపుల్ రియలైజ్ అవుతున్నారు. దీనివల్ల ఏంటి మన ప్రయోజనం? అంటే మొత్తం హిందువుల్ని, ముస్లింలు ఇక్కడ పంపించేయడం సాధ్యం కాదు కదా. చిన్న చిత్తగా అసలు పంపించడానికి వాళ్ళంతా దే ఆర్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇక్కడే కదండి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దేశ పౌరులు కదా. దేశ పౌరులు కదా. ప్రాక్టికల్ గా సాధ్యం కాని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాం మనం ఇంతకాలం? దే ఆర్ న్యాచురల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. డిఎన్ఏ ఇదేనా అది పేరే, మళ్ళీ ఇదే చర్చ. డిఎన్ఏ నాదే, డిఎన్ఏ 40,000 సంవత్సరాలుగా 4,000 సంవత్సరాలు మీరు మేము కలిసి బతుకుతున్నామని మోహన్ భగత్ గారు అంటారు. మీ డిఎన్ఏ మా డిఎన్ఏ రెండు ఒకటే. మీరు మధ్యలో వేరే మతాన్ని అనుసరించడము, కన్వర్ట్ కావటము, స్వీకరించడము చేశారు. కానీ మీరైనా మేమైనా ఈ నేల మీద పుట్టినోళ్ళమే 4,000 సంవత్సరాలుగా మనం కలిసి బతుకుతున్నాం. అది మన హిస్టరీ అని మోహన్ భగత్ కదా అన్నది. ఆర్ఎస్ఎస్ చీఫ్ సత్సంగ చాలక్. అంటే ఆయన స్ట్రాటజిక్గా మాట్లాడారు అనుకోవాలి ఆ మాటని. అంటే ఆర్ఎస్ఎస్కి ఒక దీన్ని ఉన్న సమస్య ఏంటంటే, వీడు ఉన్నది ఏంటంటే, మీరు మాకు లొంగి ఉండండి అనే మాట ఒక గొడవ ఉంది ఒకటి. ఆధిపత్యం మాది కావాలి, మీరు మాకు సబార్డినేట్గా ఉండనే మాట ఉన్నది. అందుకని వీళ్ళు బయటి వాళ్ళను వెళ్ళిపోవాలను ఆ మాట లేదు. సాధ్యం కూడా ఆచరణ సాధ్యం కాదు, సిద్ధాంతపరంగా సాధ్యం కాదు, సైన్స్ కూడా ప్రూవ్ చేయదు దాన్ని. హౌకెన్ మిమ్మల్ని చూసి మీరెవరు, నన్ను చూసి నేనెవరు మాట చెప్పేస్తారు ఎవరైనా బయటోడు. అంటే ఇండియాలో ఉన్న జనాంది ఇట్స్ ఏ మిక్సప్ ఆఫ్ సో మెనీ డిఎన్ఏస్. అసలు డిఎన్ఏ అనేది బయాలజీకి చెందింది, మతం అనేదేమో మనసుకు చెందింది, హృదయానికి చెందింది కదా. అలా అనలేదు కదా. అంటే ఇది సావర్కర్ నాటికే ఈ చర్చ ఉన్నది. మతం వేరు, మతతత్వం వేరు అనేది. మతతత్వం అనేది రాజకీయం, మతం అనేది నమ్మకం, మతతత్వం అనేది పాలిటిక్స్. ఈ రెండు వేరు.
ఈ తేడాని జనం ఇంతకుముందు గమనించేవారు కాదు. హిందుత్వ అంటే ఏదో ఒక మీటింగ్‌లో అంటే ఎవరో ఒక ఆమెకి బాధేసింది. మరి మీరు హిందుత్వ నేను కాదమ్మా ఈ మాట అన్నది. సావర్కర్ గారు రాసిన పుస్తకం అమ్మ అని నేను నా సెల్ ఫోన్‌లో చేసి హిందుత్వ హూ ఈజ్ హిందూ అని చూపెడితే అప్పుడు ఆమె నమ్మింది. లేకపోతే హిందుత్వం అన్నప్పుడు చాలా మంది హిందువులు ఈ కమ్యూనిస్టులు ఇతరులు వాళ్ళని తిడుతున్నారు అనుకునేవారు. చాలా మంది ఏమనుకున్నారంటే హిందుత్వం అనేది ఒక తిట్టు, హిందువులు తిట్టడం అని అనుకునేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఈ బాబత్లో ఉన్నారు. చదువుకున్నోళ్ళు ఎలాగో ఉన్నారు. హిందుత్వం నశించాలంటే హిందూ మతం నశించాలని అనే అర్థంలో అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాదు కదా! ఒక ఏదో మీటింగ్‌లో నేను అంటుంటేనే హిందుత్వం గురించి మాట్లాడుతుంటేనే ఒక ఆమె చాలా హర్ట్ అయింది. ఆమె వివరించా కాదమ్మా వీ సావర్కర్ రాసినటువంటి పుస్తకం పేరది హిందుత్వ హూ ఈజ్ హిందూ అనేది. రాజకీయంగా హిందువులు అధికారం చేపట్టడం ఎట్లాగా అని ఆయన ఓ బుక్ రాశాడు. దాన్ని కొనసాగింపుగానే ఆర్ఎస్ఎస్ పుట్టింది ఆ లక్ష్యంతోటి. ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగానే కమ్యూనిస్టుల్ని, ముస్లింలని, క్రైస్తవుల్ని అంతర్గత ముప్పుగా పేర్కొన్నది. తమ పుస్తకాల్లో చాలా రిటర్న్‌గానే వాడు ఆ మాట చెప్పున్నారు. దయచేసి మీరు హిందువు వేరు. హిందువు అనేటువంటి నమ్మకం. అంటే ఇంకొకటండి, నేను ఒక పింగళి జగన్మోహన్ రెడ్డి అని ఒక హైకోర్టు జడ్జి చేశారు. ఆయన ఒకసారి ఒక కామెంట్ చేశారండి. ఈ సందర్భంలో మీ దృష్టి తెస్తాను. హిందూ మతం అనేది ఒక కిరాణా షాప్ లాంటిది. అంటే కిరాణా షాప్లో కిరాణా అనే వస్తువు ఏమి ఉండదు, అది చాలా వస్తువుల సమాహారం, అంటే సమూహం. అట్లా హిందూ మతం కూడా దాంట్లో ట్రైబల్ గాడ్స్ ఉన్నారు, 3 కోట్ల మంది ముక్కోటి దేవతలు ఉన్నారు, ఇంకా చాలామంది దేవతలు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు దేవుళ్ళ కింద మారుతూ ఉంటారు. ఈ ప్యాంథియన్ ఎప్పటికీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అట్లా కామెంట్ చేశారు. అంటే హిందూ మతం అనేది ఒక కిరాణా షాప్ లాంటిది, దాన్ని మనం ఒక మూసలో కట్టలేమని చెప్పారు. దాని మీద మీ కామెంట్ ఏమని చెప్తారు? మత విశ్వాసం 2 రకాలండి. హోలీ లేదా హోమం. ఒకే దేవుడు అనుకోవడం ఒక పద్ధతి కాదు. బహుదేవతలను అనుకోవడం చాలా ఒక పద్ధతి. హిందూ మతం బహుదేవతారాధన మతం అది. దాంట్లో బహుదేవతలు ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టక్కర్లేదు కదా. చాలా ఇళ్లలో ఓ 10 మంది దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. ఆ పక్కన రీసెంట్‌గా చనిపోయిన తండ్రి ఫోటోనో, తాత ఫోటోనో ఆ ఫోటో పక్కన పెడతారు. ఈ ఫోటోలన్నిటికీ దండలేసినట్టుగానే ఆ ఫోటో కూడా ఏస్తారు. ఇట్లా చాలా జరుగుతాయి. అలాగే అనేక గ్రామాల గ్రామ దేవతలు ఉంటారు. ఏ గ్రామానికి ఆ గ్రామం. ఈవెన్ హైదరాబాద్‌లో పెద్ద దేవత అని చెప్పే పెద్దింట్లమ్మ, ఇది పెద్దమ్మ గుడి గ్రామ దేవతే కదా. బండ మైసమ్మ, ఇంకో మైసమ్మ, కట్ట మైసమ్మ. మా ఇంటి చుట్టుపక్కలే ఉండేవన్నీ కూడా దోమలగూడలో ఆ ఏరియాలో వాళ్ళు చాలా మైసమ్మలు ఉండేవి అక్కడ. 5, 6, 7. విజయవాడ పక్కన కూడా వెంకమ్మ తల్లి అని అట్లా రకరకాల అటు బంద రోడ్డు ఉంటాయండి. మునులమ్మ తల్లి. మీరు ఇక్కడ కొల్లేరులో పెద్ద తీర్థం జరుగుతుంది పెద్దింట్లమ్మ. పెద్దింట్లమ్మ చాలా పెద్ద తీర్థం జరుగుతుంది. అదే ఇట్లా చనిపోయిన పేరెంట్ వాళ్ళ అమ్మలను కూడా దేవతలుగా కొలుస్తూ ఉంటారు. అంటే ఈ ప్యాంథియన్ అనేది ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అంతే తప్ప ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పే ఒక మోసకి అది కట్టుబడి లేదనే విషయాన్ని కూడా ఇప్పుడు జనం నెమ్మదిగా గుర్తిస్తున్నారంటారు. వాళ్ళకి మిగతా వాళ్ళు తేడా అండి. ఇన్ని ముక్కోటియో అంతకన్నా పెరిగారు ఇప్పుడు సంఖ్య. కానీ వీళ్ళందరిలో కూడా రాముడే రిప్రజెంట్ చేయగలడు తమకు అనుకూలమైన రాజకీయాలని అని చాలా కాలం క్రితమే ఆర్ఎస్ఎస్ దాన్ని గుర్తించింది. రాముడే ఇందు ముందు దేవాలి. దశావతారాలు అన్ని అవతారాలు కూడా గొప్పే కదా విష్ణుమూర్తి తాలూకి. అలా కాదు. ఇప్పుడు పాన్ ఇండియాలో కూడా ఆ మధ్యన ఒక చర్చ వచ్చింది. విష్ణుకు సంబంధించినటువంటి సినిమాలు తీస్తేనే పాన్ ఇండియా లెవెల్లో ఆడతాయి, శివుడి సినిమాలు ఆడవు, శివునికి సౌత్ ఇండియాలో ఉన్నంత పాపులారిటీ నార్త్ ఇండియాలో లేదు. ఇలాంటి మాటలు ఉన్నాయి. ఈ చర్చలు ఉన్నాయి దాదాపుగాను. కానీ 10 అవతారాల్లో కూడాను రాముడిని ఎన్నుకున్నారు వాళ్ళు. వాళ్ళకి రాజకీయానికి ఇది రాముడు యొక్క ఇమేజ్ నేరేటివ్ పనికి వస్తుంది అని అనుకున్నారు. అతను ముందు తీసుకొచ్చారు. ఆయన మాత్రమే ముందు తీసుకురావాలి. మిగతా వాళ్ళు కూడా ఈక్వల్లీ దేవుళ్ళే కదా, విష్ణుమూర్తి అవతారాలే కదా, వాళ్ళ పురాణాల ప్రకారమైనా సరే. అది కాలేదు. రాజకీయం చేయాలనుకున్నారు. వాళ్ళకి విశ్వాసం కాదు, భక్తులు కాదు, వాళ్ళ భక్తి కాదు.
అదే ఇప్పుడు మతతత్వ రాజకీయాల పట్ల చాలా యాక్టివ్గా ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు లేదంటే ఈ లెఫ్ట్ ఫోర్సెస్ ఈ మధ్యకాలంలో కొంత వాళ్ళు తగ్గున్నారు. నెక్స్ట్ అంటే వీళ్ళ ధాటికి బీజేపీ ధాటికి తట్టుకోలేక లేదంటే ఎలక్షన్స్లో వాళ్ళకి సరైన మెజారిటీ రాకపోవటం వలన మొన్న ఇండియా కూటమిలో కూడా నిజానికి వాళ్ళు ముందు చేరి కూడా తర్వాత ఎందుకనో చురుకైన పాత్ర వహించలేకపోయారు. గతంలో హరికిషన్ సింగ్ సూర్జిత్ లాంటి వాళ్ళు, సోమనాథ్ చటర్జీ లాంటి వాళ్ళు కూడా చాలా యాక్టివ్ పార్ట్ తీసుకోవటం వల్ల ఒక సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఏర్పడటము, సెక్యులర్ డెమోక్రటిక్ ఫిలాసఫీ ప్రాపగేట్ కావటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ రాహుల్ గాంధీ ఏదైతే అంటే కొంతమంది అంటాం ఏంటంటే రాహుల్ గాంధీ అనవసరంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు, రిలీజియస్ మ్యాటర్ని అక్కడ తీసుకొచ్చి అని చెప్పేసి అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇంతకుముందు ఎవరైతే స్తబ్దుగా ఉన్నారో ఈ సెక్యులర్ శక్తులు వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు ఈయన ప్రసంగం నుంచి కొంత ఊపు వచ్చి ఈ సెక్యులర్ రాజకీయాలు ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు. నేను కమ్యూనిస్ట్ పార్టీల గురించి ప్రస్తావన దీనిలో చేయడం కరెక్ట్ అవునో కదా తెలియదు, కానీ నాకైతే కమ్యూనిస్ట్ పార్టీ మీద అభిప్రాయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ చాలా గొప్ప పనులు చేయాల్సిన సమయంలో మీరు ఇప్పుడు సుర్జిత్ సింగ్ గురించి చెప్పారు, లేదా సోమనాథ్ చటర్జీ గురించి చెప్పారు, మీరు ప్రస్తావించారు. ఆ కాలం వేరు. తర్వాత ఏమైందంటే క్రమంగా కమ్యూనిస్ట్ డిమాండ్లని మెయిన్ స్ట్రీమ్ పార్టీలు తీసేసుకున్నాయి. కొత్తగా కమ్యూనిస్ట్కి ఏం డిమాండ్ చేయాలో అర్థం కాకుండా ఇల్లు, పేదవాళ్ళకి ఇల్లు, బియ్యము, బట్టలు, చదువు, వైద్యము ఇవన్నీ కూడా ఇతర పార్టీలు తీసేసుకున్నాయి. ఆరోగ్యశ్రీ పథకాలు వచ్చేసి, పక్కా ఇళ్ళ పథకాలు వచ్చేసి, పేదలకు ఉచిత బియ్యం వరకు ఈ ₹2 కిలో బియ్యం అడిగేవారు. నాకు తెలిసినందుకు 1980లో బెజవాడ వీధుల్లో ఊరేగింపు చేస్తూ కిలో బియ్యం ₹2 అమ్మనేవారు. ఎప్పుడు 1980లో. ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. ఇప్పుడు బియ్యం ₹2 కాదు, ఫ్రీ, టోటలీ ఫ్రీ. సో ఇవన్నీ కూడా హైజాక్ అయిన తర్వాత కొత్తగా డిమాండ్ ఏం చేయాలో కమ్యూనిస్ట్ పార్టీ నేతలకి అర్థం కాల. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మతం మీద కమ్యూనిస్ట్కి చాలాగా ఒక కన్ఫ్యూజన్ మొదటి నుండి కూడా ఉన్నది. మతం అంటే ఆర్ఎస్ఎస్ఏ కాదు, అది మతతత్వం. మతం అనేది ఉండాల్సిన అవసరం ఉంది, సొసైటీలో ఉండాలి, ఉంటుంది, ఉండాల్సిన అవసరం ఉన్నది. హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ సొసైటీ ఇది. ఏ దిక్కు లేని వాడికి దిక్కు మతము. హక్కుని చేర్చుకునేది అదే, అనాథాలందరినీ కూడాను హక్కుని చేర్చుకునేది మతమే అనే మాటలు కార్ల్ మార్క్స్ చెప్పున్నాడు. అదే కార్ల్ మార్క్స్ ఆయన రిలిజన్ ఈజ్ అన్ ఓపియం అన్న మాటే చెప్తారు, కానీ ఆ తర్వాత కంటిన్యూగా మాట్లాడింది ఎవరు చెప్పరండి. అక్కడ కూడా తప్పు మా అర్థం ఉంది. ఓపియం అంటే మందు, మత్తు మాత్రమే కాదు, మత్తు మందు కాదు అనాల్సింది. మతం ఒక మత్తు, మతం ఒక మందు అన్నా కూడా బాగానే ఉండేది. మార్క్స్ వాడేటప్పుడు ఎంత పొగిడాడు ముందు చూడండి, 5 వాక్యాల్లో పొగుడతాడు. ఈ హృదయం లేని సమాజానికి హృదయం, దిక్కు లేని వాడికి దిక్కు అది. ఈ మాటలన్నీ అన్న తర్వాత రిలీజన్ ఇది ఓపియం అన్నాడు. ఓపియం అనే మాట ఎందుకు అన్నాడు? ఇట్ ఈస్ ఇంటాక్సికేషన్ అనొచ్చు కదా, అది మత్తు మాత్రమే అనొచ్చు కదా. ఓపియానికి 2 లక్షణాలు ఉంటాయి. నల్ల మందు అంటాం దాన్ని, దానికి మత్తిచ్చే లక్షణం ఉన్నది, మందుగా పనిచేసే లక్షణం కూడా ఉంది. మనసుకి స్వాంతన కలిగించడానికి కూడా అది ఉపయోగపడుతుంది. ఆ పాత కార్ల్ మార్క్స్ తెలివినోడు ఒక పదం వాడాడంటే దానికి 5-6 అర్థాలు ఉంటాయి. దానికి ఫిలాసఫీలో ఒక అర్థం ఉంటుంది, ఎకనామిక్స్లో ఒక అర్థం ఉంటుంది, సోషల్ ఒక అర్థం ఉంటుంది. ఇన్ని కలిపి మాట్లాడతాడు ఆయన. ఆ 3 రంగాలు కూడా ఎక్స్పర్ట్స్ కాబట్టి, ఫిలాసఫీలో, పాలిటిక్స్లో, ఎకనామిక్స్లో, లిటరేచర్లో కూడా. లిటరేచర్లో విపరీతమైన షేక్స్పియర్ అభిమానం ఆయన. ఇది ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నా కదా, స్పెక్టర్ ఇస్ హాంటింగ్ ది యూరోప్ అని మొదలుపెట్టాడు కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోని. యూరోప్ నువ్వు భూతం వెంటాడుతున్నది అని చెప్తే మన కమ్యూనిస్ట్ నచ్చడం అది భూతం అంటారా? ఇప్పుడు కూడా నచ్చడం చాలా మంది ఇంకేదో పదాలు వాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లా డిస్టార్షన్ వీళ్ళది కానీ మార్క్స్ది కాదు, ప్లీజ్. రెండవది మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ ఎకోమోడేట్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత పేదవాళ్ళని కానీ వీళ్ళని కానీ ఇంకేమి కొత్త డిమాండ్ పెట్టాలో కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర లేదు. రెండోది ఎన్నికల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటేనండి, స్టాక్ మార్కెట్ లాగా, మీకు స్టాక్ మార్కెట్ అనుభవం కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను. స్టాక్ మార్కెట్లో ఒక షేర్ పెరగడం మొదలు పెడితే అవసరానికి మించి పెరుగుతుంది. ఒక షేర్ తగ్గడం మొదలైతే దానికి వాస్తవ విలువ కన్నా తగ్గుతుంది. తర్వాత కరెక్షన్ వస్తుంది, అది వేరే కదా, అంతే కదా.
సహజంగానే. ఇది కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం ఇస్తున్న వాళ్ళకి అర్థం కాలా. మోతాదు పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది ఇది? దాని వెనక తగ్గ కరెక్షన్ రావాల్సిందే. ఇప్పుడు కరెక్షన్ వచ్చింది. ప్రజలు తీసుకొచ్చారు కరెక్షన్. నిజమే. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు పెద్దగా ప్రభావం చూపింది లేవు. అసలు ఇటీవలి కాలంలో కమ్యూనిస్టులకి ఎన్నికల ముందు వాళ్ళంత కన్‌ఫ్యూజ్డ్ పార్టీ భూమి మీద ఏది ఉండదు. అంటే కోపం వస్తది చాలా మందికి గానీ, ఎవరితో చేరాలో, ఏ కుటుంబంలో ఉండాలో, ఎంత యాక్టివ్‌గా ఉండాలో కూడా తెలీదు. ఒకటో, రెండో సీట్లు ఎన్నుకుంటారు. ఆ సీట్లలో వాళ్ళు గెలిస్తే గెలిచినట్టు, గెలవకపోతే గెలవనట్టు దాని మేరకే లిమిట్ అయి ఉంటారు. ఆ స్థాయి దాటి వెళ్ళే ప్రయత్నాలు చేయరు. మహా అయితే ఇది కూటమిలో ఉన్న సభ్యులతోటి మొత్తం మీద ఎన్నికల సమయంలో ఆ 2 నెలల కాలంలో ఒక మీటింగ్ ఏదో జరుపుతారు. అది కూడా జరగల అక్కడ. తెలంగాణలో అది కూడా జరగల. విడిపోయి కమ్యూనిస్ట్ పార్టీ విడిగా పోటీ చేసింది. ఆ స్థానం కూడా రాలేదు. మోడీకి ప్రత్యామ్నాయం ఇప్పుడు లేదు అనుకుంటున్న దశలో మోడీకి బీజేపీలోనే ప్రత్యామ్నాయం లేదు అనుకున్న పరిస్థితుల్లో ఇప్పటివరకు వైరాగ్యంతో ఉన్నాడు, ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి లేదు అనుకుంటున్న రాహుల్ గాంధీ ఆయనకి సరైన పోటీ ఇవ్వగలనని, సరైన సైద్ధాంతిక పోరాటంతో ఆయనతో చేయగలనని చెప్పేసి రాజకీయాల్లో నిలబడగలనని నిన్న లోక్సభలో ఒక ప్రతిపక్ష నేతగా తను ప్రూవ్ చేసుకున్నాడని చెప్పేసి డానీ గారు చెప్తున్నారు. ఈ విశ్లేషణ చెప్పినందుకు డానీ గారికి థ్యాంక్స్ అండి. నమస్తే అండి డానీ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.